దీవెన సదాకాలం మనకు తోడైండును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు మోషే సుఖోపవాస పండుగలలో 3వ రోజై ఉండగా ఈ దినమందు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా మనము ధ్యానం చేసుకుందాం. భక్తుడైనటువంటి మోషే గారు దేవుని గురించి ఆలోచన చేస్తూ దేవుని గురించి తాను తలంచుచు ఉన్నటువంటి విషయం ఏంటని మనం గమనించినటువంటి వారమైతే, దేవుడు చెప్తున్నారు కానీ మోషే గారు వినే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు చెప్తున్నారు, మోషే గారు నీవు చెప్పిన పని నేను చేయలేను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ సమయం ముందు ప్రభువు మోషే గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సేవకుని గురించి మనం ఆలోచన చేసిన వారమైతే, దేవుని ఏర్పాటులో దేవుని పిలుపులో ఒక భక్తుడు ఒక సేవకుడు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు అని మనం చూసినట్లయితే, ఒప్పుకోకపోయినా ఒప్పించి ఆ వ్యక్తిని దేవుడు తన పని చేయించుకుంటారు. ఇప్పుడు మోషే గారు కూడా దేవుని యొక్క పనికి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఈ మోషే గారిని ఒప్పింపజేసేటటువంటి క్రమంలో నిర్గమకాండం 4వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఉన్న మాటలు మనము ధ్యానం చేసుకుందాము. అయితే మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమని అడుగుతున్నారు అని మనం చూసినట్లయితే, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేనందురు అని ఉత్తరమీయగా. ఏం చెప్తున్నారు మోషే గారంటే, ప్రభువా చిత్తగించి ఒకసారి నా మాట విను, నా మాటను వింటే నేను చెప్పదలుచుకున్నది ఏదో మీకు చెప్తాను. ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు నా మాటలు నమ్మరు, ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినరు, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదంటారు, కాబట్టి నన్ను వదిలే ప్రభువా అన్నట్టుగా భక్తుడైనటువంటి మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును బట్టి మనం గమనించినటువంటి వారమైతే, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అంటారు, వాళ్ళు నమ్మరు నా మాట అని చెప్పినప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. మోషే గారు దేవుని అడుగుతున్నారు. దేవుడు అస్సలు ఆలస్యం చేయట్లేదు. వెంటనే దేవుడు మోషే గారికి జవాబు ఇవ్వడం ప్రారంభించారు. ఇది 3వ రోజు. ఈ 3వ రోజులో కూడా మనం చూస్తున్నాము, దేవుడు ఆలస్యము చేయక వెంటనే మోషే గారికి జవాబిస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, వాక్యములో మనం గమనించినట్లయితే, అప్పుడు దేవుడైనటువంటి యెహోవా వెంటనే కలుగజేసుకున్నారు. ఇతని యొక్క మోషే గారి యొక్క ఆలోచన ఏంటి, భక్తుడైన మోషే గారి యొక్క ఆలోచన ఏంటి అంటే, ఇశ్రాయేలు నన్ను నమ్మరు, ఇశ్రాయేలు దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదంటారు అని ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు యెహోవా మాట్లాడుతూ అంటున్నారు, తండ్రి అయినటువంటి దేవుడు నీ చేతిలో ఉన్నదేంటి అని అడిగారు. దేవునికి స్తోత్రం. నీ చేతిలో ఉన్నది ఏంటంటే, మోషే గారు అంటున్నారు, కర్ర అన్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. సరే, రేపటి నుంచి వెయిట్ క్లాస్లో తీసుకురారు.
అందరూ స్తోత్రం చెప్తాం రేపు. దేవునికి స్తోత్రం. వినండి శ్రద్ధగా. దేవుని వాక్యములో మనం గమనించినటువంటి వారినైతే భక్తుడైనటువంటి మోషే గారిని ప్రభు అడుగుతున్నారు, నీ చేతిలో ఏముందంటే కర్ర అన్నాడు. అది చాలు. భక్తుని చేతిలో ఏదుంటే అదే చాలు. భక్తుడు ఏది పట్టుకుంటే అదే చాలు. ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు 23వ కీర్తనలో నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. కాబట్టి వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే నీ చేతిలో ఏముంది అని అడిగితే కర్ర ప్రభువా అని చెప్పాడు. చెప్పగానే ప్రభు అంటున్నారు, అప్పుడు వెంటనే దాన్ని నేల మీద పడేయమన్నారంట. నీ చేతిలో ఉన్న కర్రను నేల మీద పడేయి అన్నారు. నేల మీద ఎప్పుడైతే ఆ కర్రను పడవేశాడో, పడవేయగాని అది పాము అయ్యను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు వరకు ఆయన కర్రే కదా, ఆయన చేతిలోనే ఉంది కదా. కానీ ఇప్పుడు భక్తుడైనటువంటి మోషే గారితో ప్రభు చెప్పగానే కింద పడేయగాని అది పాము అయిపోయింది. దాన్ని చూసి మోషే గారు దూరంగా పారిపోయారు. కారణం ఏంటంటే, మనం దగ్గరికి వెళ్ళి ముందు పెట్టుకుంటామా పాము కనపడితే? ఏమా మాట్లాడండి, ఏం చేస్తాం? పారిపోతాం. ఎవరైనా సరే వెనక్కైనా తగ్గుతాం, ముందుకైనా పరిగెత్తుతాం. దాని నుంచి మనం తప్పించుకోవాలని చూస్తాం. ఇంకొక సంగతి ఏంటంటే, మన నుంచి తప్పించుకోవాలని అది కూడా చూస్తాం. ప్రభు చెప్పారు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఇదిగో సర్పమునకు నీకును వైరము కలుగజేస్తున్నాను. స్త్రీతో ప్రభు చెప్పారు, సర్పమునకు నీకు వైరము కలుగజేస్తున్నాను. నిన్ను అంటే స్త్రీని పాము మడ మీద పడుతుంది. స్త్రీ సంతానము దాన్ని తల చితగొడుతుంది. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. మానవునికి సర్పమునకు వైరం ఉంది. కాబట్టి ఇప్పుడు భక్తుడైనటువంటి మోషే గారు దూరముగా జరిగారు. చేతిలో ఉన్న కర్ర పామైపోయింది, దూరముగా జరిగారు. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు చేయి చాపి దాన్ని పట్టుకొనగాని అది అతని చేతిలో కర్రాయను. ఇప్పుడు మోషే గారి చేతిలో ఉన్నటువంటి కర్ర ఏంటంటే అధికారము. దేవుడు మోషే గారికి ఇచ్చిన అధికారము. హోరేబులో అగ్నిలో నుండి ప్రత్యక్షమైనటువంటి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఇది. ఇప్పుడు ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర పాము అయింది. దాన్ని చూసి పారిపోతుంటే నువ్వు దాన్ని చూసి పారిపోకూడదు. దాన్ని తోక పట్టుకోను, కానీ పట్టుకుంటే వెంటనే మరలా కర్ర అయిపోయింది. ఈ పాము ఎవరంటే, కర్ర ఏమో దేవుడిచ్చిన అధికారం అయితే పాము ఫరో. సర్పం ఎవరు చెప్పండి? ఫరో. సైతాను ఎవరంటే ఫరో. ఇదిగో నీ చేతిలో ఉన్న కర్రను నువ్వు ఎలాగైనా తెప్పొచ్చు, ఫరోను కూడా నువ్వు ఎలాగైనా తెప్పొచ్చు, ఎలాగైనా ఆడించవచ్చు. ఎందుకంటే నీకు అతని మీద అధికారం ఇచ్చి పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనించినటువంటి వారైతే సర్పము వంటి వాడు ఫరో. ఎవరి మాట వినని వాడు, కఠినమైన వాడు, మనుషులు చస్తంటే చూసి ఆనందించగలిగినటువంటి గుణము కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క కష్టమును దోచుకుంటున్నటువంటి వాడు, వారిని బహుగా బాధిస్తున్నటువంటి వాడు, సర్పము వంటి స్వభావము కలిగిన వాడు ఈ యొక్క ఫరో. ఈ ఫరోని ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే
మోషే గారి చేతికి అప్పగించారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం, అమ్మో అంత పెద్ద పాము మనం కొట్టలేదు, అమ్మో అంత పెద్ద సమస్య మన వల్ల కాదు, అమ్మో అంత పెద్ద అధికార మనకి చాలా కష్టం. ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ సర్వశక్తి గల దేవుని పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనము గ్రహించవలసినటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే, దేవుని పిల్లలారా, యేసయ్య పాద సన్నిధిలో మనము గ్రహించవలసిన విషయం ఇది. దేవుడు ఏం చేశాడంటే ఫరోని మోషే చేతికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. సరే, ఈయన ఒప్పుకున్నారా అంటే చూడండి, ప్రభువునందు ప్రియులారా, 5వ వచనంలో మళ్ళా కథ అయిపోయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరనెను. మళ్ళీ ప్రభు అంటున్నారు, నీకు ఇంకా మనసులో సందేహం ఉందని నాకు తెలుసు. కాబట్టి ఒక్కసారి ఫరో రూపాన్ని చూసి, ఫరో పరిస్థితులు చూసి, ఫరో రాజ్యాన్ని చూసి నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. ఒక్కసారి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, 6వ వచనంలో, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. మోషే గారితో ప్రభు అంటున్నారు, నీ చెయ్యి నీ రొమ్ము నుంచుకో అన్నారు. తన చెయ్యి తీసుకుని తన రొమ్ము నుంచుకొని, సరే ఇప్పుడు తీసి చూడగాని ఇప్పటి వరకు ఆయన చెయ్యి చాలా చక్కగానే కనబడింది. కానీ ఎప్పుడైతే గుండెలకు తన రొమ్మునకు హత్తుకొని మరణ చేతిని తీసి చూశాడో, వెంటనే చెయ్యి అంతా ఏమైపోయిందంటే కుష్ఠరోగం గలదైపోయిందంట. కుష్ఠరోగం గలదైపోయింది. చెయ్యి కుష్ఠరోగము గలదాయను. చెయ్యి కుష్ఠరోగము గలదిగా మారిపోయింది. ఇదిగో నీవు చూస్తున్నటువంటి ఫరో బాగున్నాడని అనుకుంటున్నావు కదా, ఇదిగో అక్కడ ఒక రోగి. అతడు శారీరకంగానూ రోగి, ఆత్మీయముగాను రోగి. అతనికి నీవు భయపడవలసిన అవసరమో లేదు. నీకు కనబడే రూపం వేరు, నాకు కనబడే రూపం వేరు. నీవు అతని పై రూపాన్ని చూసి, అది అతని అధికారాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. కానీ అతని అంతరంగాన్ని, అతని లోపమును నేను చూస్తున్నాను. ఇంకొక విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో నయమాను అనబడిన ఒక సిరియా దేశపు సైన్యాధిపతి మనకు కనబడతాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా జయమే వస్తుందంట, అపజయం అతనికి రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా అతనికి జయము రావడానికి కలిగిన కారణం ఏంటంటే, అతని శరీరానికేమో కుష్టి వ్యాధి ఉందంట, కానీ ఎక్కడికి వెళ్ళినా జయం వస్తుంది. ఎందుకనంటే అతడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. శరీరం బాగా కనబడుతున్న ఫరో ఏమో తన యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి, ఆత్మీయ స్థితిని చూస్తే అతడు రోగిగా దేవుడు చూపిస్తున్నారు. ఎదుగో నువ్వు రోగికి భయపడుతున్నావు, భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ కుష్ఠరోగులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? నయమాను కుష్ఠరోగే, కానీ అతనిలో ప్రభు ఏం చేస్తున్నారంటే, నయమాను చూడడానికి కుష్ఠరోగే, కానీ అతనిలో ప్రభు ఏం చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే, మంచి మనస్సాక్షిని చూసి అక్కడ ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయమే కలగజేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎక్కడే చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి విషయం అంటే, ఈ మధ్య ఒక కుష్ఠరోగి సంతోషం అని ఆమె బాగా ఫేమస్ అయిపోయింది.
కారణం ఏంటంటే ఆమె ప్రైజలాడు తప్ప, వందనాలు తప్ప, హల్లెలూయా తప్ప ఏమీ చెప్పమన్నాడు. 100 రూపాయలు ఇస్తామన్నారు, కుదరదంటుంది. 1000 రూపాయలు ఇచ్చినా కుదరదంట. ఇంకొక సంగతి, ఆయన అడుగుతున్నాడు, ఏ మతాన్ని మనిషిని దూషించరాదని ఉంది కనుక నేను ఎవరిని దూషించట్లేదు, కానీ ఆయన అడుగుతున్నాడు, ఏమ్మా మరి నువ్వు ఈ కుష్టి వ్యాధిగా కూర్చున్నావు, ఇక్కడ రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నావు, నువ్వు అడుక్కున్న దాంట్లో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ దేవునికి దశభాగం ఇస్తావా, కానిస్తావా అంటే ఆవిడ ఏం చెప్తుందో తెలుసా? ఖచ్చితంగా ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరో కుష్ఠరోగి. ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు ఆమెను వెతుక్కుంటా కారు వేసుకుని వెళ్ళి ఆమెకు పరవంటే ఇష్టమంట. ఆమెకి ఆ పెట్లు పట్టణాన్ని చీరలంటే తీసుకెళ్ళి దైవజనులు అందరూ. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు దైవ సేవకులు వెళ్ళినా ఆమెను కారెక్కించుకుని దూరంగా తీసుకెళ్ళి మంచి పరవ పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దింపి వెళ్ళిపోతున్నారు. ఆమె పరవంటే ఇష్టమంట. కుష్ఠరోగులు ప్రభు ఏం చూస్తున్నారు అని అంటే మంచి మనస్సాక్షిని చూస్తున్నారు. ఆమెలో ఉన్న మంచి మనస్సాక్షిని బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు దైవజనులు అందరూ కూడా ఒక బిడ్డలా చూస్తున్నారు ఆమెని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. అసలు కుష్టి వ్యాధి గ్రస్తుల్లోనేమో మంచి మనస్సాక్షిని దేవుడు చూస్తున్నాడు. అసలు కుష్టి వ్యాధిలోనేమో దేవుడు మంచి వ్యక్తిని చూస్తున్నాడు. ఒక అధికారిని చూస్తున్నాడు. అధికారికి జయమను గ్రహిస్తున్నారు. నయమాను అనబడిన సిరియా దేశపు సైన్యాధిపతికి ఏమిస్తున్నాడంటే అన్నిటిలో విజయం ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటో తెలుసా? అతడు బాగుపడే మార్గము కూడా ఇశ్రాయేలుల చిన్నదాని ద్వారా దేవుడు చూపించి ఆ ఇంటికి ఆ చిన్నదాన్ని పంపించి ఆ భార్యకు పరిచర్య చేస్తూ ఉండగా ఆ చిన్నది ఒక రోజున ఈయనకున్న వ్యాధి చూసి, అమ్మ నా యజమానుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నాను నేను చూశాను, కానీ ఈయన మా దేశంలో ఇశ్రాయేలు దేశంలో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగైపోతాడంటే నయమాను వెళ్ళి బాగైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఫరో అయితే చాలా బాగా కనబడుతున్నాడు, అధికారం బాగా కనబడుతుంది, దేశం చాలా బాగా కనబడుతుంది, కానీ అతనిలో ప్రభు ఏం చూస్తున్నారంటే ఒక రోగం, ఒక రోగిని చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, చెయ్యి బయటికి తీయగానే కుష్టి వ్యాధి కలగింది. ఇదిగో మరలా నువ్వు ఏం చేస్తావంటే చెయ్యి మళ్ళా రొమ్మును పెట్టుకో అనగాని రొమ్ముని ఇలా పెట్టగానే మళ్ళీ ఏమైపోయిందంటే మామూలు చెయ్యి. ఆ వ్యాధిగ్రస్తుడు నేను ఏం చేస్తాడయ్యా, నేను నీకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాను. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు భయంకరమైన కుష్టి వ్యాధితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నేను చేయగలడు, నువ్వు వెళ్ళు అని మోషేకి ప్రభు ధైర్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులార, తరువాత మనం చూసినట్లయితే 8వ వచనములో, మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదట సూచనను బట్టి వినకపోయిన రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు ఆ దేశములో ఏటిలో నీళ్లు తీసుకొని నేల మీద పోయి, ఏటిలో నీళ్లు తీసి నీవు నేల మీద పోయి గాని ఆ నీళ్లు రక్తములాగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏటిలో నీళ్లు తీసుకొని పొడి నేల మీద పోయి అన్నారు ప్రభు. పొడి నేల మీద పోయి, పొడి నేల మీద ఎప్పుడైతే నీళ్లు వేస్తావో వెంటనే అవి రక్తంగా మారిపోతాయి అని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు దేవుడు చేపిస్తున్నాడు. కింద పడేస్తే కర్ర ఏమైపోయింది? వామైంది. తోక పట్టుకుంటే మరలా కర్ర అయింది. దీనికి ఎవరు సూచన అంటే ఫరో సైతానుకు సూచనగా ఉన్నాడు, సర్పానికి సూచనగా ఉన్నాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే నీ చెయ్యిని రొమ్మును ఆనించుకోమనగాని ఈ చెయ్యి ఏమైపోయిందంట? కుష్టి వ్యాధి గలదిగా అయిపోయింది.
మరలా చెయ్యి రొమ్మును ఎలా ఉంచుకోగానే మరలా ఏమైపోయింది చెప్పండి? మరలా మంచి చెయ్యిలాగా మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, మూడవది ప్రభు చెప్తున్నారు, ఈ రెండు సూచనలు బట్టి ఒకవేళ ఇశ్రాయేలు నమ్మకపోతే నీవు ఏటి నీళ్లు తీసుకుని పొడి నేల మీద వేసేయి, ఆ నీళ్లు రక్తంగా మారిపోతాయి. కారణం ఏంటంటే ఇశ్రాయేలుల రక్తము త్రాగి ఈ పట్టణాలన్నీ కట్టించుకున్నాడు ఫరో. ఇశ్రాయేలుల రక్తముతో ఆటలాడుకున్నాడు ఫరో. ఇశ్రాయేలుల రక్తము ఈ నేల మీద, పొడి నేల మీద ఒలికించబడింది. ఇశ్రాయేలుల యొక్క కష్టార్జితమును ఈ యొక్క ఫరో, అతని సైన్యము లేకపోతే ఆ యొక్క దేశస్థులు అనుభవిస్తున్నారు. వారి ప్రాణ క్రయధనమును వీరు అనుభవిస్తున్నారు. అందుకని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములోనికి వచ్చి గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు పొడి నేల మీద, ఆ రాళ్ల మధ్యన, ఆ గెత్సెమనీ తోటలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె మారిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలును కష్టపెట్టి, బాధ పెట్టి, విసిగించి, ప్రాణాలు విసిగించి పట్టణాలు కట్టించుకున్నారు ఐగుప్తు దేశస్థులు. ఫరో వారి మీద రాణు వారిని ఏర్పాటు చేసి చబుకులతోనూ కొరడాలతోనూ వారిని మరి శిక్షిస్తూ, చబుకులతో కొరడాలతో ఇశ్రాయేలు ప్రజలను శిక్షిస్తూ వారి యొక్క కష్టార్జితమును దోచుకున్నారు ఐగుప్తు దేశస్థులు మరియు ఫరో. అయితే ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అందుకే ప్రభు ఏమన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు వారి కష్టార్జితాన్ని, ఇశ్రాయేలు కష్టార్జితాన్ని ఐగుప్తీయులు దోచుకున్నారు. అయితే నేను మీకు చెప్తే మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. యెహోవాను దేవుడుగా చేసుకుని ఆయన మార్గములో నడిచి, ఆయనను వెంబడించి, ఆయన కాపరిగా నీవు చేసుకుని నడిచిన ఎడల నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. చివరికి మాట మనం చూసుకుని ముగించుకుందాం. ఫరో లాంటి వ్యక్తి, ఐగుప్తు దేశము లాంటి దేశము, ప్రభునందు ప్రియులారా, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పద్ధతులు, ఆ పరిస్థితులు చూడడానికి భయంకరంగా ఉన్నాయి. కానీ మీ అందరికీ నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, వాటన్నిటినీ ప్రభు మోషేకు స్వాధీనము చేసేసారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభువు వీటన్నిటినీ కూడా మోషేకు స్వాధీనము చేశారు, మోషేకు అప్పగించారు ప్రభు. కనుక ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ సుఖోపవాసంలో మీ ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద అధికారి ఉన్నా, ఎంత కష్టం మీ ముందున్నా, మీ కష్టాన్ని దోచుకునే పరిస్థితులు ఉన్నా, మీ ప్రాణములను విసిగించే పరిస్థితులు ఉన్నా, వాటన్నిటి నుండి విడిపించి మీకు క్షేమస్థితిని కలుగచేయగలిగిన వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 3 అద్భుతాలు మోషే చేతికిచ్చి, అధికారాన్ని ఇచ్చి, వెళ్ళు, నేను నీతో ఉంటాను, ఈ అద్భుతాలు చేయి, ఇశ్రాయేలు ఖచ్చితంగా నమ్ముతారు. ప్రభునందు ప్రియులారా, అందుకే దైవ సేవకుల చేత దేవుడు అద్భుతాలు చేపిస్తారు. ఈ సేవలో ఎంతమంది స్వస్థత పొందారు, ఎంతమంది విడుదల పొందారు, ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది సంతానం సంపాదించుకున్నారు, ఎంతమంది దయ్యముల నుండి, శాతపడి శక్తుల నుండి విడుదల పొందారు, ఈ స్థలంలో లెక్కలేనంతమంది.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు సెలవిచ్చారు, స్వస్తిశాలలు స్థాపన చేయగా పాపులకు రోగులకు మేలు. పాపి రక్షించబడతాడు, రోగి స్వస్థత పొందుతాడు. పాపికి క్షేమము, పాపికి మేలు, రోగికి మేలు. కాబట్టి ఇంకొక సంగతి చెప్తున్నాను, ఎక్కువ సమయం గడిపే శక్తి మనకు లేదు, కానీ 12 గంటలు చాలా ఉన్నాయి. ఎన్ని గంటలు? ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు 7 గంటలు. ఇప్పుడు ఓపిక తగ్గింది, సమయం తగ్గించబడతా ఉంది. సాలలో ఎంత సమయం గడిపితే అంత మేలంట. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఏర్పాటు బైబిల్ విషయంలో సర్వశక్తి గల దేవుడు తండ్రి గారు దేవదాసయ్య గారికి ఇచ్చిన దుడ్డు కథ ఏంటంటే సైతాను ఎదిరింపులు. అందరూ చెప్పండి, సైతాన్ ఎదిరింపులు ఎవరు పెడతారు చెప్పచ్చా? పాపం కాగని తోటలో సైతాన్ ఎదిరింపుల పుస్తకం కొనుక్కుందంట. సైతాన్ ఎదిరింపుల పుస్తకం కొనుక్కుని ఎలా ఫీల్ అవుతుందంటే ఆవిడ, ఇంకేముంది, నా ఎంత శక్తి కలిగిన వాళ్ళు ఇంకెవరో లేరు, నా అంత బలం కలిగిన వాళ్ళు ఇంకెవరో. ఈ సైతాన్ ఎదిరింపుల పుస్తకం కొనుక్కుని ఈ సైతాన్ ఎదిరింపులు చెప్పచ్చు అని ఎవరు చెప్పాలి? సన్నిధి చేసేవారు చెప్పాలి. చెప్పండి, ఎవరు చెప్పాలి? సన్నిధి చేసేవారు, ప్రార్థన చేసేవారు చెప్పాలి. కానీ కొనుక్కుని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకోండి. అయ్యో ఏంటిది, సైతాన్ని ఇలా అంటుంటే పారిపోతుంది. సైతాన్ని పరిపోత ఏది ఉంటే పారిపోద్దమ్మా, కొనుక్కెళ్ళింది. దీని మీద బొమ్మ కూడా అదే ఉంది. సుప్రభు ఏం చూపుతున్నాడు? సైతాన్ని పారిపోతుంది. ప్రభు చెప్తే అమ్మగారు 4 పార్ట్లుగా చేసి యూట్యూబ్లో వాయిస్ పెట్టారు. ఇప్పుడు రోజువారీ రన్ అవుతూనే ఉంటాయి. ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అయితే 80,000 మంది పైన చూశారు, 80,000 మంది పైన. ఆ చూసిన వాళ్ళు రోజు రన్ అవుతూనే ఉంటాయి. అవి రాత్రి నిద్రపట్టలేదని కూడా అవి పెట్టుకుంటారు. సరే, ఈ పుస్తకం తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎవరు అన్నానంట, ఎవరిది ఏం పడుతుందని చూస్తున్నాను నేను. ఎవరు ఈ పుస్తకం కొనుక్కెళ్ళిన ఆవిడ ఎవరిది ఏం పడతా, ఇది పుస్తకం ఇచ్చిన వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అనుకునేసరికి పట్టనే పట్టిందంట. పట్టేసరికి పుస్తకం పట్టుకుంది. ఎవరో చెప్పారు ఎవరిది ఏం పడతా అని ఎదురు చూసింది. దేవి పట్టనే పట్టింది. పక్కింటి వాళ్ళకి గబగబా పుస్తకం ఇచ్చుకుని వెళ్ళి ఓ సైతాన్ అన్నంట. అనగాని ఎవరు వెళ్ళమని అంటారు. ఎవరు అసలు? బైబిల్ మిషన్ వాళ్ళు భాష ఎలా ఉంటుందో నాకు తెలుసు. బైబిల్ మిషన్ వాళ్ళు సన్నిధి ఎలా ఉంటుందో నాకు తెలుసు. బైబిల్ మిషన్ వాళ్ళు పవర్ ఏంటో నాకు తెలుసు. బైబిల్ మిషన్ వాళ్ళు మోకాల మీద పెడితే ఎంతటి దైవమైన పారిపోద్ది నాకు బాగా తెలుసు. కానీ నువ్వెవరు అసలు అని చెప్పి అనగాలు పడితే ఈ పుస్తకం ఎటు పాడేసిందో ఇంకా పరారంట పరిగెత్తిపోయింది. మళ్ళీ వచ్చి అడుగుతుందంటే ఏమనంటే, అయ్యా సైతాన్ ఏం చూపితే పారిపోతానని నేను పట్టుకెళ్ళి అది నన్ను తరిమేసిందంటే, అమ్మ నువ్వుగా చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? దేవుడు ఆ దుడ్డు కర్ర ఎవరికి ఇచ్చారో వాళ్ళు చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఆ దుడ్డు కర్ర ఎవరికి ఇచ్చారో వాళ్ళు చెప్పాలమ్మా. నువ్వు చెప్తే అంటే చూడండి, ప్రభుత్వం కొంతమంది దేవునితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. వచ్చి ఎందుకు వచ్చా, ఏమన్నా వచ్చా, ఏదన్నా ఇంటి పక్క నుంచి వచ్చి అది నీ మీద పాకెట్టుకోగా ఎప్పుడోసారి ఆలంగా దోసేదా ముందడి పోతాం. ఎందుకు పడ్డామో తెలియదు.
ఎందుకు మనకి లేనిపోని గొడవ? ఆ అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు వదిలేస్తారు, దాన్ని గొడవ చూసుకుంటారు. మాట్లాడి ఓ శాతాన ఓ శాతాన ఎందుకు వచ్చింది ఎక్కువ మనకి? ఏం తాగదు కాలికి దమేని పడిపోతాం. ఏంటి మమ్మల్ని వచ్చానో అని ఆ పడత నిలిచింది. ప్రార్థన చేయకుండా చెప్తే ఎలా మాట్లాడి? అదే మీరు ప్రార్థనా పరులు అనుకోండి, మీ చుట్టూ రక్షణ కంచి ఉంటుంది, అగ్ని కంచి ఉంటుంది, మహిమ కంచి ఉంటుంది. అది అసలు అక్కడి నుంచే చూసి అమ్మో ఇలా ప్రార్థనా పరులు అని ఏం చేస్తారు చెప్పండి? మొహం ఇలా కనిపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించండి, చాలా చోట్లకి మేము వెళ్ళినప్పుడు దురాత్మ కార్యాలు ఉన్నటువంటి వారు మా కళల్లో చూపుగా చూడరు. మేము మాట్లాడుతుంటే అటు చూస్తారు, ఎటు చూస్తారు. ఈ సిద్ధులన్నీ మాకు తెలుసు, ఈ పరిస్థితులన్నీ మాకు తెలుసు. ఒకసారి ఓ చోటకి నేను వెళ్ళగానే ఒక పక్షవాత రోగి చర్చి గట్టు మీద కూర్చుని నన్ను చూడగానే మొదలుపెట్టాడు ఏడుపు. గబగబా లోపలికి వెళ్ళి దైవ సేవకుడికి చెప్పి, ఆ గట్టు మీద ఉన్నాయి, నీకు దురాత్మ ఉందయ్యా, లోపలికి తీసుకొస్తారా? ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందండి, కాకపోతే లాస్ట్లో చూద్దామని చెప్పి అక్కడే కూర్చోబెట్టి ఒక అతన్ని కాపులో పెట్టి లోపలికి రమ్మంటారు. అక్కడ లోపలికి మెట్ల మీద నుంచి లాస్ట్లో తీసుకొస్తే ప్రభునందు ప్రియులారా ఆ దురాత్మ ముందు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, దేవుని పాద సన్నిధిలో ఇప్పుడు ఏర్పాటు బైబిల్ మిషన్కు దేవుడిచ్చిన శక్తి ఏంటంటే సన్నిధి. ఆ సన్నిధిలో నుండే వచ్చే పవర్. దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క మోషే గుడారమును చూసి మోషే గారిని గురించి దైవజనుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మోషే గుడారము ఒక పవర్ హౌస్, శక్తి కలిగిన గృహం అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సన్నిధిలో నుండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? సన్నిధిలో నుండి వచ్చిన శక్తి. అది బలం, సన్నిధిలో నుండి వచ్చిన బలం. మోషే గారు సన్నిధి పరుడు కనుక ఆ సన్నిధి పరుడైనటువంటి మోషే గారిలో ఉన్నటువంటి పవర్ చూడండి ఎంతమందిని నడిపిస్తుందంటే లక్షల మంది నడిపిస్తుంది మోషే గారిలో ఉన్న సన్నిధి. చూడండి, మోషే గారు మొదటైతే ఫరోకి భయపడ్డారు, ఫరో గుడారంలోనే పెరిగారు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న శిక్ష స్మృతి ఎలా ఉంటుందో, ఆ భయంకరులు ఎలా ప్రవర్తిస్తారో మోషే గారికి అన్నీ తెలుసు. కాబట్టి నేను వెళ్ళనంటున్నాడు ఆయన. లేదు లేదు, ఒకప్పుడు నీవు ఆ ఇంట్లో పెంచబడ్డావు, ఆడు పెట్టింది తిన్నావు, కానీ ఈరోజు వాళ్ళ మీద నేను అధికారిగా చేసి పంపిస్తున్నాను. వెళ్ళు, నీవే వాళ్ళకి అధికారివి, నీవే వాళ్ళకి దేవుడవు. ఇదిగో నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, వెళ్ళు మోషే అని దేవుడు మోషే గారిని ఎక్కడికి పంపించారంటే చెప్పండి, ఎక్కడ పంపించారు? మరి ఐగుప్తు దేశమునకు పంపిస్తే ముందేమన్నాడు తెలుసా? ఫరో, యెహోవా ఎవడు, నేను ఎందుకు పంపించాలి ఈ ప్రజల్ని అని అడిగాడు. కానీ కొంతకాలానికి మోషేను చూస్తే పట్టపగలేదు ఉండిపోతున్నాడు. ఇలా ఎవరిని చూస్తే? మోషేను చూస్తే చలి కూలిపోచేస్తుంది. ఎవరికి? చూడండి, మీరు అధ్యాయాలు చదువుతా ఉంటే మోషే కనబడగానే కడకడ ఉండిపోతాడు. ఎవరో ఆ సేవకులను పిలిచేదిగో మోషే అహరోను ఎక్కడున్నారు, తొందరగా పిలుచుకురండి నాయన. ఎన్నిసార్లు కబురు చేశాడు? కారణం ఏంటో తెలుసా? దేవుడు మోషేను ఫరో మీద అధికారిగా చేసి ఐగుప్తు దేశంలో ఉన్న వాటిపైన అధికారినిగా చేసి ఐగుప్తు దేశీయులందరిపైన అధికారినిగా చేసి దేవుడు భక్తుడైనటువంటి మోషేను పంపించారు. చప్పట్లో ఒకటి ప్రబలిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా ఈ మాట వింటారు. ఇగో 3 అద్భుతాలు నీకు చూపిస్తున్నాను, వెళ్ళు, నీకు అధికారం ఇచ్చాను, నీకు ధైర్యం ఇస్తున్నాను, నేను నీతో వస్తాను, నీతోనే ఉంటాను, నీ ప్రక్కనే ఉంటాను, నువ్వు పిలిస్తే పలుకుతాను.
నీకే ఆపద అక్కడికి రానివ్వను, నేను వెళ్ళు. మోషే గారికి ప్రభు చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మనకేమై ఉన్నారంటే అధికారి. నేను ఈ పుస్తకం ఇచ్చుకుని చదవద్దని నేను చెప్పట్లేదు తల్లి, నేను అపార్థం చేసుకోకండి. ఈ పుస్తకం చదివే వాళ్ళు లేక ఈ పుస్తకంలో ఉన్న వాటిని పట్టుకొని సైతానును గర్దించేవారు ఏమై ఉండాలంటే మోషేలాగా ప్రార్థనా పరులు, సన్నిధి పరులై ఉండాలి. అప్పుడు వాడండి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడండి, ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన శరీరంలో టాబ్లెట్ పనిచేయాలి, సెలైన్ పనిచేయాలి, ఇంజక్షన్ పనిచేయాలంటే అసలు ముందు మన శరీరంలో ఏముండాలి? ఓపిక ఉండాలి. మనకి అసలు ఏమో ఓపిక లేకుండా ఇంజక్షన్ చేస్తే పని చేస్తుంది. అసలు మనలో ఓపుకుంటే చేసే వైద్యం ఏదైతే ఉందో అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అసలు శరీరంలోనే ఓపిక లేనప్పుడు ఈ వైద్యాలు చేస్తే ఫలితం. అందుకని సన్నిధి, ప్రార్థన ఏం చేస్తాయంటే శక్తినిస్తాయి, బలమునిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ మోషే గారు అయితే ప్రభా నెలమంటవేండి ఆయన అన్నాడు. దేవుడు ఖచ్చితంగా మోషే గారిని బలపరిచి ఐగుప్తు దేశానికి పంపించడానికి సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ప్రభు ఎప్పుడైనా ఏ మాట ఆయన చెప్పారంటే అన్నీ చేసి ఎవరింటికైనా వెళ్ళి సువార్త చెప్పమని మీకు కల వచ్చినా, దర్శనం వచ్చినా, ప్రభు మాట్లాడినా వెళ్ళి వెంటనే చెప్పేయండి. మీకు ప్రేరేపణ కలిగిన ఆలస్యం చేయొద్దు, వెళ్ళి వెంటనే సువార్త చెప్పేయండి. ఎందుకంటే మానవుల బ్రతుకు నీటి పడగలంటే ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. ఆ తర్వాత దేవుడు వీళ్ళు సువార్త చెప్పమంటే మీరు ఇంకా చెప్పలేదు, ఈ లోకాల్లో కుటుంబమన్నారు అనుకోండి, జీవితాంతం బాధపడిన తిరుగుతారు. మళ్ళీ ఇంకొక విషయం మీరు గమనించండి. ఎవరికైనా తైలం ఇచ్చినట్టు, ఎవరికైనా ప్రార్థన చేసినట్టు, ఎవరికైనా సువార్త చెప్పినట్టు, ఎవరినైనా మందిరానికి రమ్మని పిలిచినట్టుగానో మీకు దర్శనమో ప్రేరేపణో కలిగినప్పుడు వెంటనే చేయండి. దేవునికి లోబడండి, దేవుడు చూసుకుంటాడు. మీకు దేవుడు చెప్తే అస్సలు ఆలస్యం చేయండి. ఆ వెంటనే చేసి దేవదూతల్లో ఉన్న లక్షణం ఏంటంటే దేవుడు చెప్పింది వెంటనే చేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా, మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా, మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పింది వెంటనే చేయండి. దేవుడు చెప్పండి అయితే ఆలోచించండి, దేవుడిని అడగండి. మీకు ఏదైనా ప్రేరేపణ వస్తుంది అనుకోండి, దేవుడిని అడగండి. దేవుడు చెప్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చేయండి. ఎంతటి పరిస్థితులైనా మీ ఎదుట వాటిని చిన్న వాటిగా దేవుడు చేసి మీకు సంతోషాన్ని, సమాధానమును దేవుడు కలగజేస్తారు. దేవునికి స్తోత్రం. అందరం ప్రభు వైపు చూద్దాం. మోషే గారు ప్రభువుని ప్రార్థిస్తున్నారు. మోషే గారికి ప్రభువు జవాబులు ఇస్తున్నారు. ఈ జవాబుల్లో మోషే అడిగే ప్రశ్నల్లో అక్కడక్కడ అల్ప విశ్వాసము కనబడుతూ ఉన్నాడు. దేవుడు ధైర్యపరిచే విధానం చూస్తుంటే అద్భుతంగా ఉంది. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మోషే గారి ద్వారా చేయిస్తున్నారు. అతి అద్భుతంగా బ్రతకడానికి దేవుడు మనందరినీ ఇప్పుడు నడిపిస్తున్నారు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ఏకీభవించండి.
అందరం ప్రభు వైపు చూస్తూ ప్రభుని తలంచుకుంటూ, దేవా మీరు అందించినటువంటి మాటల కొరకే మీకు స్తోత్రములని ప్రార్థన చేసుకుందాం. నీ బలహీనత తాటు చూడకు, నా బలమో తాటిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను, నా బలమే గద చేయవలసెను. మనోవిచారము మహిమతలంపులే కావలెను. అందరం ప్రభు వైపు చూస్తూ ప్రభుని తలంచుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారమైన మా దేవా, ఆరాధనకు క్రీడాస్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ ఆత్మతో నింపండి. మీ బిడ్డలు ఇప్పుడు గృహాలకు వెళుతున్నారు, దీవెనలతో ఆశీర్వాదములతో పంపించండి. రేపు జరగనయ్యున్న నైనా మోషే సుఖోపవాస ధ్యాన దినములలో మొదటి శుక్రవారము, అలాగే 7వ మాసములో మొదటి శుక్రవారమును నైనా మీరే జయకరంగా, శుభకరంగా, ప్రోత్సాహకరంగా మీరే జరిగించి ఈ నామానికే మహిమ తెచ్చుకోండి. సకల ఆటంకములు యేసుక్రీస్తు నామములో పరిహారం ఇచ్చి ఇప్పుడు బిడ్డలందరూ గృహములకు వెళుతుండగా దీవెనలతో పంపించి రేపటి నెల కూడికకు స్వస్థతారాధనకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడు మహిమాన్వితుడు మమ్మల్ని ధైర్యపరచుచున్న యేసు నామమున వినయముగా ప్రార్థించుచున్నాము. పరమ తండ్రి, అందరం పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోభనంతే కీడుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనని తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయ, అపవాది క్రియలకులే. ప్రభు యేసు రక్తమునకు జయ, అపవాది క్రియలకులే. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన అందుకున్నాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడును గాక. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనల్ని కరుణించును గాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము రాకడ పర్యంతం మనకు తోడై ఉండి మహిమ దీవెనలతో నడిపించును